హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సోల్జర్ బీవీకే వాక్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుంటారని చెప్పి ఆశిస్తున్నాను. ముందుగా నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఈ ఛానల్లో ఓన్లీ ఇట్లా డ్యూటీకి సంబంధించినటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉండదండి. నార్మల్గా నా పర్సనల్ వ్లాగ్స్ వస్తుంటాయి. నేను మామూలుగా డ్యూటీ లేని టైంలో నా రూమ్ ఎదురుగా చిన్న ఇట్లా చెట్లు నాటుకుంటుంటాను. అట్లాంటివి ఏమైనా ఉంటే అండ్ ఫ్యామిలీ వ్లాగ్స్ వస్తుంటాయి అనమాట. ఇంటికి వెళ్ళినప్పుడు ఎట్లా ఉంటుంది ఫ్యామిలీ వ్లాగ్స్ వస్తుంటాయి. అండ్ మనం ఎక్కువ శాతం జంగిల్లో డ్యూటీలు చేస్తుంటాం కాబట్టి రకరకాల ఫ్రూట్స్ ఉంటాయి. అండ్ బయట కూడా వెళ్ళినప్పుడు ఫుడ్ కల్చర్ కూడా డిఫరెంట్ ఉంటుంది అనమాట. అవన్నీ నేను మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాను, ఓకేనా. అండ్ ఈ వీడియో ప్రత్యేకించి చేయడానికి రీజన్ ఏంటంటే, నేను ఇక్కడ దాదాపు ఒక 4 ఇయర్స్ నుంచి ఉన్నానండి. 4 ఇయర్స్లో నేను ఎప్పుడు దాన్ని చూడలేదనమాట. అది ఈరోజే చూశాను, ఈరోజే గమనించాను. అదేంటంటే మీకు వీడియో చూసారంటే అర్థమవుతుంది అనమాట. నేను చెట్లు నాడదామని చెప్పి ఆ పాదలు రెడీ చేసుకున్నాను అనమాట. ఆ పాదలు రెడీ చేసుకుంటామంటే కొంచెం ముందుకి అలా కొంచెం ముందుకు వెళ్తూ ఉన్నాను. అంటే నేను సొరకాయ చెట్లు అంటే కదా, అనపకాయ చెట్లు, బీరకాయ చెట్లు అవి వేద్దాం అనుకున్నాను. తీగల కోసం, తీగలు అల్తాయి కదని చెప్పి చెట్టు పక్కన నాడదామని ట్రై చేస్తున్నాను అనమాట. అలా కొంచెం ముందుకు వెళ్తే చూడండి, ఆ జాన్ చెట్టు ఇది ఫస్ట్ కాఫ్ అనుకుంటాను. నేను 4 ఇయర్స్ నుంచి ఉన్నాను కానీ అది ఎప్పుడు కాయలేదు. సో ఇదే ఫస్ట్ కాఫ్ అనుకుంటాను. సో అది ఎప్పుడు కాసిందో, ఎప్పుడు కింద రాలిపోయి కూడా గమనించలేదు. నేను అట్లా పాదులు చెట్లకి పాదులు చేద్దామంటూ పోతూ ఉన్నాను. చాలా అంటే చాలా పండ్లండి. కోతులు బాగా తినేసి రాల్చేసినట్టున్నాయి. చూడండి, మొత్తం కాయ అయితే చాలా రెడ్డిగా ఉందన్నమాట. లోపల స్వీట్గా ఉంది. ఈ జంగిల్లో మనకు ఆర్గానిక్గా దొరుకుతాయి కాబట్టి ఫ్రూట్స్, ఇట్లాంటి ఫ్రూట్స్ని అయితే నేను ఖచ్చితంగా వదలనండి. నా ఈ వీడియోస్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది అనమాట. నేను ప్రతి ఒక్క ఫ్రూట్ని ఇది తినొచ్చు అని చెప్తే మాత్రం ఖచ్చితంగా టేస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. బాగుంటే ఎక్కువ తినడానికి ట్రై చేస్తాను అనమాట. సో నేను అక్కడ వీడియో చూస్తూ ఉండటం నా ఫ్రెండ్స్ అంటే మా స్టాఫ్ వాళ్ళు గమనించారు. వాళ్ళు వచ్చారనమాట. అరే ఇన్ని రోజులు ఎక్కడే ఉన్నావు కదా, ఏం చేస్తున్నావు, కోసుకోకుండా మొత్తం ఇదంతా కింద పడిపోయి వేస్ట్ అయిపోయి అంటున్నారు. సో అవి తిని టేస్ట్ కూడా చూసారనమాట. మంచి టేస్ట్ ఉన్నాయి. కాయలు కూడా చాలా దోరగా ఉన్నాయి. మరీ బాగా పండిపోయినట్టు తీయగలేవు కానీ దోరకాయలు మాత్రం కొంచెం పుల్లగా తీయగా ఉన్నాయి, ఓకేనా. సరే అండి, నాది విలేజ్ లైఫ్ స్టైల్ అనమాట. విలేజ్ అంటే విలేజ్లో ఉంటాం కదా, చిన్నప్పటి నుంచి మాకు అలవాటు అనమాట. చెట్లలో, తోటల్లో ఇట్లా కాయలు కొరుక్కొని తినడం అయిపోయింది, ఓకేనా. సో దాన్ని మార్చుకోలేవు.